ఆర్యవేశ కార్పొరేషన్ చైర్మన్ అయిన నుండి రాకేష్ గారు ప్రత్యేక పిలుపు మేరకు మేము తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చాం. మేము వచ్చిన వెంటనే మన పద్మనాభన్ మురళి గారు దగ్గరుండి అతిథుల్ని రిసీవ్ చేసుకుంటాం. ప్రతి ఆర్యవైశ్య సభ్యుడిని, ప్రతి తెలుగుదేశం కార్యకర్తని దగ్గరుండి రిసీవ్ చేసుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు, మన డూండి రాకేష్ గారు భుజాల మీద, నెత్తి మీద పొట్టి శ్రీరాములు విగ్రహం పెడతాం అన్న టైం కంట ముందే పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఆయన నెలకొల్పుతాం. అలాగే వాసవి పెనుకొండని తీసుకొస్తానికి ముఖ్య కారకుడైన మన డూండి రాకేష్ గారు కానివ్వండి, పద్మనాభన్ మురళి గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా వాసవి పెనుకొండ పేరు మార్చడానికి చాలా కృషి చేశారు. ఆ కృషి అభినందనీయం. ఇక ముందు కూడా మన ఆర్యవైశ్యులందరికీ కూడా అందుబాటులో ఉండే రకంగా తగు చర్యలు తీసుకుంటానంటాం. ఏదైనా సమస్య వస్తే పద్మనాభన్ మురళి గారు నా దగ్గర తీసుకురండి, మన ఆర్యవైశ్యుడికి ఏం కావాలో మేము చూస్తున్నాము, చేస్తామంటాం కూడా చాలా ఆనందదాయకం. మన వాడపల్లి డైరెక్టర్ గారు కానివ్వండి, ఇలాగా కంకటాల మూర్తి గారు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు వచ్చారు. పేరు పేరున మా పద్మనాభన్ మురళి గారు దగ్గరుండి రిసీవ్ చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆర్యవేశ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎవరంటి మిత్రులు, శ్రేయోభిలాషులు రాకేష్ గారి వాళ్ళ అమ్మాయి, వాళ్ళ అబ్బాయిది ఓనీ ఫంక్షన్ కి మరి ఈ గౌతమి ఘాట్ దగ్గరికి భవానీపురం విజయవాడ వచ్చాము. ఇక్కడ మన తూర్పుగోదావరి జిల్లా నుంచి ఆర్యవేశ ప్రముఖులు అందరు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చినందుకు ఇక్కడ, అలాగే నా తోటి ఆర్యవేశ డైరెక్టర్లు, అలాగే మరి కోనసీమ జిల్లా అధ్యక్షులు గుప్తా గారు, మన వ్యవసాయ శాఖ డైరెక్టర్ గారు, మరి మా సుబ్బారావు గారు, వాడపల్లి శ్రీ వెంకటేశ్వర దేవస్థానం డైరెక్టర్ అయిన తమ్మన్ ప్రసాద్ గారు, సాయి ప్రసాద్ గారు, నా తోటి ఆర్యవేశ సంఘం కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి రాము గారు, మరి వీణ పట్నం మురళి గారు ఇక్కడ వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా మరి రాకేష్ గారు వాళ్ళ అబ్బాయి అమ్మాయి ఫంక్షన్ గా రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారు కూడా మన పెద్దలందరూ కూడా జీవించి వాళ్ళు సుఖ సంతోషంగా ఉండాలని ఆ వాడపల్లి శ్రీ వెంకటేశ్వర దేవస్థానం, అలాగే అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం, అలాగే కలియుగ దైవమైనటువంటి మన అందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వాసవి మాత శ్రీ వాసవి కనక పరమేశ్వరి మన కులదేవత అయినటువంటి కనక పరమేశ్వరి కులదేవత వారు కూడా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, మరి ఈ చక్కని కార్యక్రమంలో పిలిచినంత రాకేష్ గారు మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై ఆర్యవైశ్య. రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్షులు శ్రీ డూండి రాకేష్ గారు పాప బాబు ఓణి పంచకోట్ల ఫంక్షన్ కి మమ్మల్ని ఆహ్వానించడం, మాతో పాటు మన ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్లు, అలాగే వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, అలాగే వాడపల్లి దేవస్థానం తమ్మన ప్రసాద్ గారు మొత్తం అందరూ ఇచ్చేసి ఉన్నారు. ఇప్పుడు ప్రతి మనిషి పుడతాం పోతాం, ఏదైనా మనం మానవ జన్మ ఇచ్చిన తర్వాత మంచి పనులు చేయాలి, ఆయన పేరు చిరస్థాయిగా ఉండిపోవాలంటే ప్రతి మనిషిలో ఉంటుంది కోరిక. కానీ ఆ కోరిక నెరవేర్చుకున్నది ఒక డూండి రాకేష్ గారు అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఆయన ఒక సామాన్య కార్యకర్తగా ఉంటూ ఒక వాణిజ్య విభాగం చైర్మన్ గా, తర్వాత ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా చేస్తూ ఇప్పటి వరకు ఇండియాలో లేని పొట్టి శ్రీరాములు గారి విగ్రహం 58 అడుగులు విగ్రహాన్ని తీసుకొచ్చి తయారు చేసి పెట్టడంలో ఆయన చేసిన కార్యక్రమం చాలా గొప్ప విషయం అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఆయన చంద్రబాబు నాయుడు గారు మీకు 6 నెలల టైం ఇస్తున్నాం, మీరు చేయగలరా అని అడిగితే నేను చేస్తానని చెప్పి ఎదరికి వచ్చి చేసి శభాష్ అనిపించుకున్న వ్యక్తి మన డూండి రాకేష్ గారు అని చెప్పి తెలియజేసుకుంటున్నా. అలాగే ఆయన వాసవి పెనుకొండ పేరు తీసుకురావడానికి కూడా ఎంతో కృషి చేశారు. అది కూడా ఈ అయ్యంలోనే మన అయ్యంలోనే వస్తాం కూడా చాలా ఆనందంగా ఉంది. అలాగే మన వాసవి మాతకి పట్టు వస్త్రాలు సమర్పించడం ఇప్పుడు వరకు చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా వచ్చి మన వాసవి మాతకి పట్టు వస్త్రాలు సమర్పించడం ఎక్కడా లేదు. అటువంటిది మన విజయవాడ కనకదుర్గమ్మ వారికి ఎలాగో, అలాగే శ్రీశైలం మల్లానికి ఎలాగో, అలాగే పెద్దరాజు వెంకటేశ్వర స్వామికి ఎలాగో అంత ప్రఖ్యాత తీసుకొచ్చిన శ్రీ వాసవి మాతకి పట్టు వస్త్రాలు సమర్పించడం కూడా శ్రీ డూండి రాకేష్ గారి కృషి ఎంతో ఉందని చెప్పి